వర్షం ఇంకా హోరున కురుస్తూనే ఉంది. రోడ్డు మధ్యలో కారు దగ్గర షిల్లా నిలబడిపోయాడు అరవింద్. మేఘనిచ్చిన భయంకరమైన వార్నింగ్ అతని చెవుల్లో పదే పదే మారుమోగుతుంది. నా అక్క వైపు కన్నెత్తి చూసినా సరే నిన్ను చంపడానికైనా నేను వెనకాడను. ఆమె కళ్ళల్లో ఆ కసి, ఆ పగ, 12 ఏళ్ల నాటి ఆ సంఘటన ఆమె మనసులో ఎంత పెద్ద గాయాన్ని చేసిందో అరవింద్కు తొలిసారి స్పష్టంగా అర్థమైంది. అతను ఇంకా ఆ షాక్లోనే ఉండగా వెనక నుండి తడిసిన అడుగుల చప్పుడు వినిపించింది. బావా, వణుకుతున్న గొంతుతో పిలిచింది సంజన. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు అరవింద్. వర్షంలో పూర్తిగా తడిసిపోయి చెట్టుచాటున నిలబడున్న సంజనను చూసి ఆశ్చర్యపోయాడు. సంజు, నువ్విక్కడేంటి ఈ వర్షంలో? సంజన పరిగెత్తుకుంటూ వచ్చి అరవింద్ గట్టిగా కౌగిలించుకుని బోరున ఏడ్చేసింది. దాని మాటలు విన్నాను బావా. దానికి పిచ్చి పట్టింది. నా సంతోషాన్ని ఏనాడు చూడలేకపోయింది. ఇప్పుడు నా ప్రేమను కూడా లాక్కోవాలని చూస్తుంది. నిన్ను చంపేస్తానంటుంది బావా. నాకు భయంగా ఉంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అరవింద్ ఆమెను సముదాయిస్తూ కారులో కూర్చోబెట్టాడు. తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ హీటర్ ఆన్ చేశాడు. సంజన వణుకుతుంది. అది చలి వల్ల లేక భయం వల్ల అని అరవింద్కు అర్థం కాలేదు. ఏడోకు సంజు, తన కోపంలో అలా అని ఉంటుంది. నిజంగా ఏం చేయదులే. అయినా నువ్వు నా వెనక ఆటోలో ఎందుకు వచ్చావు అడిగాడు నెమ్మదిగా. నువ్వు దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నావని అమ్మ చెప్పింది. మేఘన కోపానికి నిన్నేమంటుందో అని నాకు భయం వేసి ఆటో తీసుకుని నీ వెనకే వచ్చాను. నేను భయపడినట్టే జరిగింది. చూడు, నీ బుగ్గ ఎంత కందిపోయిందో అంటూ అరవింద్ చెంప మీద మేఘన కొట్టిన దెబ్బను సున్నితంగా నిమిరింది సంజన. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నా దెబ్బ గురించి కాదు సంజు. అసలు మేఘన మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందని నేను ఊహించలేదు. ఆ రోజు నేను కింద పడ్డం ఒక ప్రమాదం. కానీ తనకి మాత్రం ఆ సంఘటన వల్లే అత్తయ్య తనను దూరం పెట్టిందనే బాధ బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు మన ప్రేమ విషయం తెలిస్తే ఆ ఇంట్లో భూకంపం రావడం ఖాయం అన్నాడు అరవింద్ దీర్ఘంగా నిట్టూరుస్తూ. అదేమైపోయినా నాకు అనవసరం బావా. దాని పిచ్చి పంతాల కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేయలేను. అమ్మకి ఎలాగూ మన పెళ్లి చేయాలనే ఉంది. రేపు ఉదయాన్నే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేద్దాం. ఆ తర్వాత మేఘని ఏడిస్తే ఏడుస్తుంది, అరిస్తే అరుస్తుంది. 2 రోజులు అంతా సర్దుకుంటుంది. సంజన గొంతులో మేఘన పట్ల ఎప్పుడూ లేనో కఠినత్వం కనిపించింది. అరవింద్ మౌనంగా ఉండిపోయాడు. సంజన స్వార్థం అతనికి ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఆమె అతన్ని అంతగా ప్రేమిస్తుంది. కానీ మేఘన అలా వదిలేయడానికి అతని మనసు అంగీకరించలేదు. కారు నెమ్మదిగా ఇంటివైపు కదిలింది. రాత్రి 11 గంటలు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్షం వెలిసిన చెట్లాకుల మీదటి నుంచి నీటి బిందువులు కింద పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అరవింద్ తన గదిలో బెడ్ మీద పడుకున్నాడు. కానీ నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు, ఒకవైపు మేఘన్ రగిలిపోతున్న కళ్ళు, మరోవైపు సంజన కన్నీరు నిండిన కళ్ళు. అసలు తను ఇండియా ఎందుకు వచ్చాడు? ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ప్రశాంతంగా ఉన్నవాడు ఈ గొడవల మధ్యలోకి ఎందుకు వచ్చాడు? కేవలం ఒకే ఒక కారణం, సంజన. సంజన అరవింద్ మధ్య మెల్లగా ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ ఈ భావనలు దాచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అరవింద్ జ్ఞాపకాలు 2 ఏళ్ల క్రితం గతంలోకి జారుకున్నాయి. అది 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఓ బంధువుల పెళ్లి. సుబ్బారావు, పద్మ అమెరికా నుండి ఆ పెళ్లి కోసం వచ్చారు. అరవింద్కి అప్పటికి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. సెలవు దొరక్క వారం రోజులు ఆలస్యంగా పెళ్లి ముందు రోజు రాత్రికి చేరుకున్నాడు. కమల తన పెద్ద కూతురు సంజన్తో కలిసి ఆ పెళ్లికొచ్చింది. మేఘన మాత్రం అరవింద్ వాళ్ళు వస్తున్నారని తెలిసి కాలేజీలో స్పెషల్ క్లాసులు ఉన్నాయని అబద్ధం చెప్పి హాస్టల్లోనే ఉండిపోయింది. పెళ్లి మండపం అంతా బంధువులతో కోలాహలంగా ఉంది. అరవింద్ సూట్ కేసు పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. ప్రయాణ బడలిక అతని ముఖంలో స్పష్టంగా ఉంది. లోపలికొస్తున్న అరవింద్ను చూసిన బంధువులంతా పలకరించడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో మేడ మీద నుండి పూలబుట్ట పట్టుకుని కిందకు దిగుతోంది సంజన. లేత పసుపు రంగు లంగావోని, జడలో మల్లెపూలు, నుదుటిని చిన్న బొట్టు, కళ్ళకు కాటుక. ఆమెను అలా చూడగానే అరవింద్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. 10 ఏళ్ల క్రితం చూసిన ఓ చిన్నపిల్ల ఇప్పుడు ఇంత అందమైన యువతిగా మారిపోయిందన్న ఆశ్చర్యం అతని కళ్ళల్లో. సంజన కూడా కిందకు చూసింది. అరవింద్ని చూడగానే ఆమె అడుగులు తడబడ్డాయి. కళ్ళల్లో కళ్ళు కలిసిన క్షణం ఇద్దరూ మాటలు మర్చిపోయారు. ఆ ఒక్క చూపుల్లో ఇద్దరి మనసుల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. బావా అంటూ నెమ్మదిగా కిందకొచ్చింది సంజన. సంజు, ఎంత పెద్దదానివి అయిపోయావే, గుర్తుపట్టలేకపోయాను అన్నాడు అరవింద్ మృదువుగా నవ్వుతూ. సంజన సిగ్గుతో తలదించుకుంది. ఆ 3 రోజుల పెళ్లి వేడుకల్లో వారి మధ్యలో మాటలు తక్కువైనా చూపుల భాష మాత్రం నిరంతరంగా సాగుతూనే ఉంది. బంధువుల మధ్య ఉన్న ఇద్దరి దృష్టి ఒకరి మీద ఒకరికి ఉండేది. ఒకరోజు రాత్రి భోజనాలు అయ్యాక అందరూ నిద్రపోయారు. అరవింద్కు
జెట్లాక్ వల్ల నిద్రపట్టక డాబా మీదకు వెళ్ళాడు. చల్లటి గాలి వీస్తుంది. అక్కడప్పటికే నిలబడింది సంజన. ఆకాశంలో ఉన్న వెన్నెలను చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. అరవింద్ చప్పుడు చేయకుండా ఆమె పక్కన వెళ్ళి నిలబడ్డాడు. ఉలిక్కిపడి చూసింది సంజన. బావా, నువ్వేంటి ఇంకా పడుకోలేదా? నాకు అలవాటే సంజు, నువ్వెందుకు మెలకువగా ఉన్నావు? సంజు నెమ్మదిగా నవ్వింది. ఏమో బావా, ఈ పెళ్లి వాతావరణం, ఈ బంధువులు, ఇదంతా చూస్తుంటే భవిష్యత్తు గురించి భయంగా అనిపించింది. నా పెళ్లి కూడా అమ్మకి తనకిష్టమైన వాడికిచ్చి చేస్తుందేమో. నాకంటూ ఒక ఇష్టం ఉంటుందని ఎవరూ అడగరేమో అనిపించింది. అరవింద్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎప్పుడూ అమ్మచాటు బిడ్డలా ఉండే సంజన మనసులో ఇంత మెచ్యూరిటీ ఉందా అనిపించింది. నీకెలాంటి వాడు కావాలి సంజు అని అడిగాడు. సంజన అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో ఎంతో లోతుంది. నన్ను అర్థం చేసుకునేవాడు, నా మనసుకు నచ్చినవాడు, అచ్చం నీలాంటివాడు బావా అని చెప్పి సిగ్గుతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళిపోయింది. ఆ క్షణం అరవింద్ గుండెల్లో 1000 వయలిన్లు మోగాయి. ఆ రాత్రి అతనికి ఇక నిద్ర పట్టలేదు. సంజన అమాయకత్వం, ఆమె అందం, ఆమె మనసులోని భయం అతన్ని కట్టిపడేశాయి. పెళ్ళైపోయి తిరిగి అమెరికా వెళ్లే రోజు ఎవరూ చూడకుండా సంజన చేతిలో ఓ చిన్న చీటీ పెట్టి వెళ్ళాడు అరవింద్. అందులో అతని అమెరికా ఫోన్ నంబర్ ఉంది. అక్కడి నుంచి మొదలైంది వారి రహస్య ప్రేమ. రోజు రాత్రి అయితే చాలు, ఇద్దరి మధ్య గంటల కొద్దీ ఫోన్ సంభాషణలు. ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకున్నారు. సంజనకి ఎప్పుడు ఏ లోటు రాకుండా చూసుకుంటానని అరవింద్ మాటిచ్చాడు. అమెరికాలో ఎన్ని సంబంధాలు వచ్చినా వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు అరవింద్. చివరికి ఇంట్లో వాళ్ళే విసిగిపోయి అతనికి ఏ పిల్ల కావాలో చెప్పమని అడిగినప్పుడు తను ఇండియా వెళ్ళి చూసుకుంటానని చెప్పాడు. సంజన్ను తన భార్యగా చేసుకుని పద్ధతిగా ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నది అతని ఆలోచన. కుటుంబం కళ్ళు కప్పి వారి ప్రేమ రహస్యంగా సాగుతుంది. కానీ ఈ కథలో మేఘన్ అనే ఓ అగ్నిపర్వతం ఉందని, ఆ అగ్నిపర్వతం 12 ఏళ్లుగా తన మీద ద్వేషాన్ని లావాలా దాచుకొని రగులుతోందని అరవింద్ ఏనాడూ ఊహించలేదు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతున్నాయి. కానీ ఇంటి వాతావరణం మాత్రం ఓ రకమైన అదృశ్యమైన మేఘం అలుముకొనుంది. మేఘన తన గదిలోంచి కిందకొచ్చింది. ఆ ముఖం నిశ్చలంగా ఉంది. నిన్న వర్షంలో జరిగిన గొడవ తాలూకు ఆనవాలు ఆమెలో ఏ కోశానా లేవు. తన డ్యూటీ తాను చేసుకుంటూ వెళ్తుంది. వంటగదిలో కమల, పద్మ కలిసి పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనున్నాడు అరవింద్. అతని మనసు ఇంకా గందరగోళంగానే ఉంది. అప్పుడే అక్కడికి వచ్చింది సంజన. అరవింద్కు కాఫీ ఇస్తూ మేఘన వైపు ఓ రకమైన కక్షతో కూడిన చూపు చూసింది. రాత్రి మేఘన్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత సంజన మనసులో చిల్లంటే ఉన్న కాస్త కోస్తో ప్రేమ కూడా చచ్చిపోయింది. తన ప్రేమ కడ్డొస్తే మేఘన్ని ఎదిరించడానికి ఆమె సిద్ధపడింది. మేఘన కాఫీ కప్పు తీసుకుని సోఫాలో కూర్చుంది. ఏంటి మేఘన, నిన్న వర్షంలో ఎలా వచ్చావు? క్యాబ్ దొరికిందా అని అడిగింది కమల ఏమీ తెలియనట్టు. మేఘన్ నిర్లిప్తంగా అరవింద్ వైపు చూపు చూసి, క్యాబ్ దొరికిందిలేమ్మా, కానీ రోడ్డు మీద పనికి వాళ్ళ వాళ్ళు అడ్డుపడడం వల్ల కాస్త లేట్ అయింది. వాళ్ళకి బుద్ధి చెప్పి వచ్చేసరికి టైం పట్టింది అని సమాధానమిచ్చింది. ఆ మాటల్లోని వ్యంగ్యం, వెటకారం అరవింద్కు సూటిగా తగిలింది. అతను కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు. సంజనకు విపరీతమైన కోపం వచ్చింది. కొంతమందికి సహాయం చేయబోయినా అపార్థం చేసుకునే కుసంస్కారం ఉంటుందిలే బావా, నువ్వు పట్టించుకోకు అని గట్టిగా అంది సంజన. మేఘన వెంటనే సంజన వైపు చూసింది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళ చూపులో కత్తులు దూస్తున్నాయి. అవునక్క, కుసంస్కారం నాదే. ఎందుకంటే ఎవరో గీసిన గీతల్లో నడవడం నాకు చేత కాదు. నచ్చితే ప్రాణం ఇస్తాను, నచ్చకపోతే ప్రాణం తీస్తాను. మధ్యలో ఉండి నాటకాలు ఆడటం నాకు రాదు. మేఘన గొంతులో మృదువైన కానీ పదునైన హెచ్చరికుంది. కమల ఆ వాతావరణాన్ని గమనించి, ఏంటా పిచ్చివాకుడు పొద్దున్నే? తలస్నానం చేసి దేవునికి దండం పెట్టుకో, పండగ పూట, అసలే నీకు పట్టిన శని వదలాలి అంటూ విసుక్కుంది. మేఘన చిన్న నవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఉదయం 10 గంటలు. అరవింద్, నువ్వు సంజుని తీసుకుని గుడికెళ్ళిరా బాబు. మేఘన ఎలాగూ రాదు. పద్మకి కాల్నొప్పి, నేను ఇంట్లో పూజ చూసుకుంటాను అని చెప్పింది కమల. కమల వేసిన ఈ ప్రణాళిక సంజన, అరవింద్లకు ఓ మంచి అవకాశంలా దొరికింది. ఇద్దరు కారులో గుడికి బయలుదేరారు. దారిలో ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్తోంది. గుడికి చేరుకున్నాక దేవుడి దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఉన్న ఓ చెట్టు కింద కూర్చున్నారు. బావా, మౌనాన్ని బద్దలు కొట్టింది సంజన. ఇంకా ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఇంట్లో మన పెళ్లి ప్రస్తావన తెస్తే నేను అడ్డుపడ్ను. నువ్వు కూడా ఓ మాట మీద పెద్దవాళ్ళకి చెప్పి. మేఘన వల్ల మనకెప్పుడూ మనశ్శాంతి ఉండదు. తనెప్పటికీ మారదు.
అరవింద్ సంజన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సంజు, నేను మేఘనకు భయపడటం లేదు. తన అలా అవ్వడానికి కారణం నేనేనేమో అన్న గిల్ట్ నన్ను చంపేస్తుంది. చిన్నప్పుడు ఆ యాక్సిడెంట్ తర్వాత అత్తయ్య మేఘన్ ఎందుకంత దారుణంగా కొట్టిందో, అసహించుకుందో నాకిప్పటికీ గుర్తుంది. ఆ గాయమే ఇన్నేళ్ళు ఆమెను రాక్షసులా మార్చేసింది. ఆమెకు కావాల్సింది కోపం కాదు. ఒకసారి మనం కూర్చొని మాట్లాడితే ఏం జరుగుతుంది బావా? మధ్యలోనే అడ్డుకుంది సంజన. తను నిన్ను అంగీకరిస్తుందా? నిన్ను ప్రాణంగా ద్వేషించే మనిషి తను. నువ్వు తప్పు చేయకపోయినా నిన్నే దోషిగా నిలబెట్టింది. తన కోసం నువ్వు నన్ను వదులుకుంటావా? ఆమె కళ్ళల్లో భయం, ఆవేశం రెండూ ఉన్నాయి. పిచ్చిదానా, నిన్ను వదులుకునేంత ధైర్యం నాకు లేదు. కానీ నా వల్ల మీ అక్కా చెల్లెల మధ్య దూరం పెరుగుతుందని నా ఆరాటం అన్నాడు అరవింద్. ఇప్పటికే ఆ దూరం పెరిగిపోయింది బావా. మేఘ నా ఇంటిలో ఉన్నంతకాలం నేను సంతోషంగా ఉండలేను. దయచేసి ఇంకా తన గురించి ఆలోచించడం మానేసి మన భవిష్యత్తు గురించి ఆలోచించు, కరాఖండిగా చెప్పేసింది సంజన. అరవింద్కు ఆమె మాటలు కాస్త బాధ కలిగించినా ఆమె ప్రేమే కదా ఇదంతా చేయిస్తుందని సర్ది చెప్పుకున్నాడు. దేవుడు సాక్షిగా సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయింది. అరవింద్ తన కార్ కీస్ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. గది తలుపులు కొద్దిగా తెరిచింది. లోపలికి అడుగు పెట్టగానే అతని గుండె ఆగినంత పనైంది. మేఘన అతని గదిలో నిలబడింది. ఆమె చేతిలో ఓ పాతకాలపు చెక్క పెట్టుంది. అది అరవింద్ తన సూట్ కేసులో అత్యంత జాగ్రత్తగా తెచ్చుకున్న పెట్టె. అందులో అతని పర్సనల్ డైరీలు, కొన్ని ముఖ్యమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మేఘన, నువ్వేంటి ఇక్కడ? ఆ పెట్టెందుకు తీసావు? ఆందోళనగా అడిగాడు అరవింద్. మేఘన్ నెమ్మదిగా అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో విచిత్రమైన భావం ఉంది. అది కోపమా, షాకా, లేక బాధ? అర్థం కాని పరిస్థితి. ఈ పెట్టెలో ఏముందో నీకు తెలుసా అరవింద్? మేఘన గొంతు వణుకుతోంది. అది నా పర్సనల్ బాక్స్ మేఘన, ప్లీజ్ దాన్ని కింద పెట్టు అంటూ అరవింద్ ముందుకు రాబోయాడు. మేఘన పెట్టెను కింద పడేసింది. అందులో ఉన్న వస్తువులు నేల మీద చెల్లాచెదరుగా పడ్డాయి. అందులో 12 ఏళ్ల క్రితం నాటి ఓ పగిలిన రంగుల గాజు ముక్క, దాంతోపాటు కమల్ రాసిన ఒక ఉత్తరం ఉంది. మేఘన ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని అరవింద్ వైపు సూటిగా చూసింది. అంటే ఆ రోజు జరిగిన దానికి కారణం నువ్వు కాదు, అమ్మేనా? 12 ఏళ్ళుగా నన్ను ఒక నేరస్తురాలుగా చూస్తున్న అమ్మ ఇన్ని రోజులుగా ఈ నిజాన్ని ఎందుకు దాచింది? నువ్వు నన్ను కాపాడడానికి ఇదంతా దాచావా, లేక నన్ను నాశనం చేయడానికి దాచావా అరవింద్? మేఘన కళ్ళలోండి నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయి. అరవింద్కు మాటలు రాలేదు. తను ప్రాణప్రదంగా దాచుకున్న ఆ రహస్యం ఈరోజు ఇలా మేఘన చేతికి చిక్కుతుందని అతను ఊహించలేదు. ఇప్పుడు మేఘన ద్వేషం మరింత లోతుగా మారబోతోంది. అపార్థం, కోపం కలిసి ఓ భయంకరమైన తుఫానుగా మారి ఆ ఇంటిని నాశనం చేయడానికి సిద్ధమయ్యాయి. మేఘన చేతిలో ఉన్న ఉత్తరం, అరవింద్ మౌనం ఆ గదిలో ఓ భయంకరమైన నిశ్శబ్దాన్ని సృష్టించాయి. అరవింద్ గదిలో వాతావరణం స్తంభించిపోయింది. మేఘన చేతిలో కమల్ రాసిన పాత ఉత్తరం ఉంది. ఆ కాగితం అంచులు చిరిగిపోయి అక్షరాలు కాస్త మసకబారిన అందులో రాసి ఉన్న ఒక వాక్యం మేఘన గుండెల్లో ఈటెల్లా దించుకుంది. అరవింద్, ఆ రోజు జరిగిన దాన్ని మేఘన మీద నెపం నెట్టేసి నువ్వు నన్ను కాపాడావు. ఈ నిజం ఎప్పటికీ ఆ గద్దాటి బయటకు రాకూడదు. మేఘన కళ్ళు చదివిన అక్షరాలు మెదడు ప్రాసెస్ చేయడానికి సమయం పట్టింది. ఆ వాక్యం చదవగానే ఆమె మనసులో 12 ఏళ్లుగా ఉన్న అపార్థం ఒక్కసారిగా బాహ్య రూపాలుగా దాల్చింది. ఏంటిది అరవింద్? మేఘన గొంతు వణుకుతోంది. కానీ అందులో కట్టలు తెంచుకోబోతున్న కోపం ఉంది. అంటే ఆ రోజు అద్దం పలగొట్టింది నువ్వు కాదు, అమ్మ కాదా? మీరిద్దరూ కలిసి చేసిన తప్పుకు ఒక చిన్న పిల్లను బలిపశువుని చేశారు. నా జీవితాన్ని, నా సంతోషాన్ని నాశనం చేసిన మీరు ఈ నాటకాలు ఆడుతున్నారా? అరవింద్ ముందుకు అడుగు వేశాడు. అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన. మేఘన, నువ్వు అనుకుంటున్నది నిజం కాదు. ఆ ఉత్తరంలో ఉన్నది సగం నిజమే. ఆ రోజు జరిగింది వేరు. నన్ను మాట్లాడినివ్వు. ఇంకేం మాట్లాడతావురా? మేఘన గట్టిగా అరిచింది. నా కళ్ళ ముందు ఆధారాలున్నాయి. మీ అమ్మకు మంచి కొడుకు అనిపించుకోవడానికి, మా అమ్మకు ముద్దులు అల్లుడు అవ్వడానికి నా బాల్యాన్ని మంటగలిపావు కదరా. నిన్ను ప్రాణంగా ద్వేషించాను అనుకున్నాను. కానీ నువ్వు ద్వేషానికి కూడా పనికిరావని ఒక స్వార్థపరుడివి. మేఘన చేతిలో ఉన్న ఉత్తరాన్ని లాక్కోవడానికి అరవింద్ ప్రయత్నించాడు. కానీ ఆమె దాన్ని ముక్కలు ముక్కలుగా చించి అతని ముఖం మీద విసురుకొట్టింది. ఈ కాగితాలు చించితే నిజం దాగిపోదు అరవింద్. నా జీవితంలోకి నువ్వు రావడమే నా దురదృష్టం. ఇక నుండి నీకు నాకు మధ్య ఉన్నది కేవలం ద్వేషం కాదు, ఒక యుద్ధం అని వార్నింగ్ ఇచ్చి గదిలోంచి విసురుగా వెళ్ళిపోయింది మేఘన.
అరవింద్ తల పట్టుకుని మంచం మీద కూలబడిపోయాడు. దేవుడా, ఆ ఉత్తరం పూర్తిగా నిజం కాదు. అత్తయ్య ఆ రోజు ఆ అద్దం ఎందుకు పలగొట్టాల్సి వచ్చిందో, ఎవరిని కాపాడటానికి ఆ తప్పు చేసిందో మేఘనకు తెలీదు. కానీ ఇప్పుడు నా మీద దాని కోపం మరింత లోతుగా మారిపోయింది అని మనసులో రోధించాడు. మరుసటి రోజు సాయంత్రం ఇంట్లో వాతావరణం చాలా హడావిడిగా ఉంది. అరవింద్ కొత్తగా తీసుకొస్తున్న ప్రాజెక్టుకి సంబంధించిన ఎండి గారు మరియు ఇంకొందరు బంధువులు ఆ రోజు రాత్రి భోజనానికి వాళ్ళ ఇంటికి వస్తున్నారు. సుబ్బారావు కమల దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. అరవింద్ కెరీర్కు ఇది చాలా ముఖ్యమైన రోజు. కమల మేఘన గదిలోకి వచ్చింది. మేఘన ల్యాప్టాప్ ముందు కూర్చొని పనిచేసుకుంటుంది. మేఘన, ఈరోజు రాత్రికి అరవింద్ వాళ్ళ బాస్ వస్తున్నారు. నువ్వు కిందకొచ్చి మర్యాదగా ఉండకపోయినా పర్లేదు, కానీ నీ మూతి ముడుచుకొని ఏదైనా గొడవ చేసి పరువు తీస్తే మాత్రం నేను ఊరుకోను. నీ గదిలోనే ఉండు అని కఠినంగా చెప్పింది కమల. మేఘన ల్యాప్టాప్ మూసేసి ఓ వెటకారపు నవ్వు నవ్వింది. మీ అల్లుడు పరువు పోతుందన్న భయమా అమ్మా? నువ్వు భయపడకు. నాకు వాడి మొహం చూసే ఉద్దేశం కూడా లేదు. నా రూమ్లోనే ఉంటాను. కమల కోపంగా చూసి కిందకు వెళ్ళిపోయింది. కింద హాల్లో సంజన చాలా అందంగా తయారై అటు ఇటు తిరుగుతుంది. అరవింద్ ఆఫీస్ నుంచి వచ్చిన ముఖ్యమైన ఫైల్స్ ఒక ఫోల్డర్లో పెట్టి టేబుల్ మీద ఉంచాడు. ఆ ఫైల్స్ ఎండి గారికి చూపించాల్సిన డాక్యుమెంట్స్. సంజన ఫోన్లో మాట్లాడుతూ ఆ ఫైల్స్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. ఫోన్లో తన ఫ్రెండ్స్తో మాటల్లో పడి తన చేతిలో ఉన్న కాఫీ కప్పును టేబుల్ మీద పెడుతూ పొరపాటున ఆ ఫైల్స్ మీద కాఫీ ఒలకబోసింది. ఫోల్డర్లో లోపలున్న డాక్యుమెంట్స్ అంతా కాఫీ మరకలతో పాడైపోయాయి. సంజన భయంతో వణికిపోయింది. అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది, అరవింద్ బావ కెరీర్ పాడవుతుంది అని భయపడి వెంటనే ఆ ఫైల్స్ తీసుకుని ఎవరికీ కనపడకుండా తన గదిలో దాచేయాలని మెట్లెక్కుతుండగా ఎదురుగా మేఘన కిందకొస్తుంది. సంజన కంగారుగా ఫైల్స్ వెనక దాచుకుని పక్కకు తప్పుకుంది. మేఘన ఆమెను పట్టించుకోకుండా కిందకు దిగి వెళ్ళిపోయింది. రాత్రి 8 గంటలు. ఎండి గారు మరియు బంధువులు వచ్చారు. అంతా సోఫాలో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నారు. అరవింద్, ఆ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్స్ ఒకసారి తీసుకురా, మనం ఓసారి డిస్కస్ చేద్దాం అన్నారు ఎండి గారు. అరవింద్ నవ్వుతూ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ ఫైల్ లేదు. ఇల్లంతా వెతికాడు. కమల, సుబ్బారావు కంగారు పడ్డారు. ఏమైంది బాబు? కమల అడిగింది. అత్తయ్య, ఇక్కడే టేబుల్ మీద పెట్టాను. అందులో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎక్కడా కనిపించడం లేదు. అరవింద్ ముఖంలో టెన్షన్. సరిగ్గా అప్పుడే సంజన వంటగదిలోంచి వచ్చింది. ఆ ముఖం పాలిపోయింది. అరవింద్ సంజన వైపు చూసి, సంజు, నువ్వు ఇందాక ఇక్కడే ఉన్నావు కదా, నా ఫైల్స్ ఏమైనా చూసావా అని అడిగాడు. సంజన భయంతో తడబడుతూనే, నేను చూడలేదు బావా, కానీ అంటూ మాట మార్చిపోయింది. ఆ క్షణంలో కిచెన్ నుంచి నీళ్ల బాటిల్ తీసుకుని తన గదిలోకి వెళ్తున్న మేఘన్ను చూసింది సంజన. కానీ ఇందాక మేఘన ఆ టేబుల్ దగ్గర నిలబడుండడం నేను చూశాను అనో చిన్న అబద్ధం చెప్పింది సంజన. తనను తాను కాపాడుకోవడానికి. అందరి చూపులు మేఘన మీద పడ్డాయి. కమల కోపంతో రగిలిపోతూ మేఘన దగ్గరికి వెళ్ళింది. మేఘన, ఎక్కడా ఫైల్? వాడి మీద కోపం ఉంటే వాడితో తేల్చుకో, అంతేకాని వాడి కెరీర్ని నాశనం చేస్తావా? కమల గట్టిగా అరిచింది. మేఘన ఆశ్చర్యంగా, నేనే ఫైల్ చూడలేదమ్మా, నాకు దాని గురించి ఏమీ తెలీదు అని చెప్పింది. కానీ ఎవరు నమ్మలేదు. ఆ చిన్న సంఘటనలో అరవింద్ వల్ల మేఘన అవమానం పొందుతోంది. సరిగ్గా అప్పుడే అరవింద్ కల్పించుకున్నాడు. తన అసలు విషయాన్ని గమనించాడు. ఇందాక సంజన చేతిలో కాఫీ మరకలుండటం, ఆమె టెన్షన్ పడటం అతను చూశాడు. ఆ ఫైల్ పాడు చేసింది సంజన అని అతనికి అర్థమైంది. కానీ నిజం చెప్తే ఇందరి ముందు అత్తయ్య సంజన్ను కొడుతుంది, సంజన పరువు పోతుందని అరవింద్ భావించాడు. అరవింద్ మేఘన్ను కాపాడటానికి ఓ మాట అన్నాడు. వదిలే అత్తయ్య, మేఘన కావాలని చేసి ఉండదు. బహుశా తనకు తెలియకుండా ఆ ఫైల్ చెత్తబుట్టలో పడేసి ఉంటుంది. నేను వేరే కాపీ ప్రింట్ తీసుకుంటాను. మేఘన్ ఏమీ అనొద్దు అన్నాడు జాలిగా. అరవింద్ మేఘన్ను కాపాడాలనుకున్న ఆ ఒక్క మాట మేఘనకు పచ్చిబూతులా వినిపించింది. ఏంటి, నేను చెత్తబుట్టలో పడేశానా? నేను కావాలని చేశానని నువ్వు డిసైడ్ చేసి మళ్ళీ నా మీద జాలి చూపిస్తున్నావా? మేఘన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. నువ్వు నోర్మై మేఘన. ఎండి గారి ముందు సుబ్బారావు కోపంగా అరిచాడు. వాడు పాపం నిన్ను వెనుకేసుకొస్తుంటే నువ్వు వాడినే ఎదురు ప్రశ్నిస్తావా? అమ్మా కమల, ఏంటి పిల్ల పెంపకం? ఇంట్లో వాళ్లతో ఎలా ఉండాలో కనీసం సంస్కారం లేదు. అరవింద్ లాంటి మంచివాడితో ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. బంధువులు కూడా మేఘన్ను తప్పుడు పడుతూ గుసగుసలాడుకుంటున్నారు. కమల మేఘను చేయి పట్టుకుని లాగి, బిల్లు, నీ గదిలోకి. ఇంకోసారి నా కళ్ళ ముందు కనిపించకు. నిన్ను కనడం కంటే రాయిని కన్నా బాగుండేది అంటూ అందరి ముందు దారుణంగా అవమానించింది.
మేఘన అవమాన భారంతో అక్కడికక్కడే కూలపడిపోయింది. కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారుతున్నాయి. అందరి ముందు, ముఖ్యంగా బంధువుల ముందు తన్నొక నేరస్తురాలిగా నిలబెట్టిన ఆ పరిస్థితి ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. ఆమె చూపులు నేరుగా అరవింద్ వైపు మళ్ళింది. అరవింద్ కళ్ళల్లో నిస్సహాయత ఉంది. కానీ మేఘన దృష్టిలో అదొక విజయం సాధించిన గర్వంలా కనిపించింది. ఈ సంఘటనతో ఆమె ద్వేషం మరింత బలపడుతుంది. మేఘన ఏం మాట్లాడకుండా లేచి ఎవరి వైపు చూడకుండా విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన మేఘన తలుపులు వేసుకుని నేల మీద కూర్చుంది. ఆమె ఏడుపు గది గోడలు తగిలి ప్రతిధ్వనిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? నా సొంత అక్క నన్ను ఇరికించింది. నా కన్నతల్లి అందరి ముందు నన్ను చీకొట్టింది. వీటన్నిటికీ కారణం అరవింద్. వాడు కావాలనే నా మీద జాలి చూపిస్తున్నట్టు నటించి అందరి దృష్టిలో నన్నొక రాక్షసులా నిలబెట్టాడు. మేఘన్ మనసులో ఆలోచనలు విషంలా మారుతున్నాయి. అతను నా జీవితంలోకి రావడమే నా దురదృష్టం అని గట్టిగా అరిచింది. 12 ఏళ్ల క్రితం జరిగిన గాయం ఇంకా మానలేదు. ఇప్పుడు ఈ అవమానం దాన్ని మరింత పెద్దది చేసింది. అద్దం ముందుకు వెళ్ళి తన ముఖం చూసుకుంది మేఘన. కన్నీళ్లతో తడిసిన చెంపలు, ఎర్రబడిన కళ్ళు. ఇక ఏడవను, ఎవరికోసం ఏడవను. నన్ను ఏడిపించిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ఆ అరవింద్ గాడికి నేనేంటో చూపిస్తాను. వాడి జీవితంలో ఒక క్షణం కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాను అని పళ్ళు కొరుకుతూ శపథం చేసింది. ఈ అపార్థం, కోపం మేఘన్నో సరికొత్త మనిషిగా మరింత కఠినంగా మార్చేసింది. కింద విందు ముగిసింది. ఎండి గారు, బంధువులు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. అరవింద్ తన గదిలో తీవ్రమైన అశాంతితో అటు ఇటు తిరుగుతున్నాడు. మేఘన్ను అందరి ముందు అవమానించడం అతనికిష్టం లేదు. కానీ అప్పటి పరిస్థితిలో వేరే దారి కనిపించడం లేదు. తలుపు చప్పుడయింది. సంజన లోపలికొచ్చింది. ఆమె చేతిలో కాఫీ కప్పుంది. బావా, నెమ్మదిగా పిలిచింది సంజన. అరవింద్ విసురుగా తిరిగి, ఏంటి సంజు ఇదంతా? ఆ ఫైల్ పాడు చేసింది నువ్వే కదా, మరి మేఘన మీద అబద్ధం ఎందుకు చెప్పావు? కోపంగా అడిగాడు. సంజన కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించు బావా, నేను పొరపాటు చేశాను. ఆ ఫైల్ మీద కాఫీ ఓలకబోసాను. కానీ అది ఎండి గారి ముందు జరిగితే అమ్మ నన్ను చంపేసేది, నా పరువు పోయేది. అందుకే భయంతో అలా చెప్పేశాను. అయినా మేఘన్కి ఇంట్లో ఎలాగూ పరువు లేదు కదా, దాన్నో మాట అంటే ఏమైంది అని చాలా క్యాజువల్గా అనేసింది సంజన. ఆ మాట వినగానే అరవింద్ షాక్ అయ్యాడు. ఏమన్నావు సంజు? మేఘనకు పరువు లేదా? తను మనిషి కదా. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నీ సొంత చెల్లిని బలి చేస్తావా? నేనెందుకు మధ్యలో కల్పించుకున్నానో తెలుసా? నువ్వు చేసిన తప్పు అందరికీ తెలిసిపోతుందేమో అని, మేఘన్ను సేవ్ చేస్తున్నట్టుగా కవర్ చేద్దామని. కానీ నా వల్లే మేఘన అందరి ముందు అవమానపడింది. సంజన అరవింద్ చేయి పట్టుకుని, సారీ బావా, నేను కావాలని చేయలేదు. కానీ దానివల్ల మనకు మంచి జరిగింది. ఇంట్లో అందరికీ మేఘన మీద ఉన్న కోపం ఇంకా పెరిగింది. ఇది మన పెళ్లికి రూట్ క్లియర్ చేస్తుంది కదా అనో స్వార్థపూరితమైన నవ్వు నవ్వింది. సంజనలో ఉన్న ఈ కొత్త కోణం అరవింద్కు మొదటిసారి భయం కలిగించింది. ప్రేమించిన అమ్మాయి తన చెల్లి విషయంలో ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతుంది? ఇది ప్రేమ కాదు సంజు, స్వార్థం. నువ్వు మేఘన్ను అవమానించలేదు, నా చేత ఒక మహాపాపం చేయించావు అని చెప్పి సంజన్ను బయటకు పంపించేసి తలుపు వేసుకున్నాడు అరవింద్. అరవింద్ మనసులో అంతర్మదనం. మేఘన పట్ల అతను చేసిన గాయం ఎంత లోతైందో అతనికి అర్థమవుతుంది. తాను ఏ తప్పు చేయకపోయినా పరిస్థితులు మేఘన్ను అతనికి ఓ బద్ధశత్రువుగా మార్చేస్తున్నాయి. ఉదయం 9 గంటలు. ఆ ఇల్లంతా బంధుమిత్రులతో, కోలాహలంతో నిండిపోయింది. ఆ ఇంట్లో సుబ్బారావు, కమల తల్లిదండ్రుల వర్ధంతి సందర్భంగా ఒక పెద్ద కుటుంబం ఫంక్షన్లో అందరూ కలుస్తారు. గుమ్మాలకు మామిడాకులు, బంతిపూలు, తోరణాలు కట్టారు. ఇంట్లో ఎటు చూసిన పట్టుచీరలు, నగలు, బంధువుల సందడి చేస్తున్నారు. పైకి సంతోషంగా కనిపించే ఈ సమావేశంలో ప్రతి పాత్ర మనసులో వేర్వేరు భావోద్వేగం దాగి ఉంటుంది. కమల ఒకవైపు బంధువులను పలకరిస్తూనే మరోవైపు పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. సుబ్బారావు, పద్మ వచ్చి బంధువులందరికీ అరవింద్ను పరిచయం చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన కొడుకు ఇండియా తిరిగి రావడం, పైగా మంచి హోదా ఉండటంతో సుబ్బారావు కళ్ళల్లో గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అరవింద్ మనసు మాత్రం ఆ ఫంక్షన్లో లేదు. రాత్రి సంజన చెప్పిన మాటలు, ఆమె ప్రదర్శించిన స్వార్థం అతని మెదడును తొలిచేస్తున్నాయి. తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి సొంత చెల్లిని బలి చేసిన ఆమె ప్రవర్తన అతని ప్రేమ మీద నీడలా పరుచుకుంది. అప్పటికప్పుడు సంజన మీద ప్రేమ చచ్చిపోకపోయినా ఆమె మీద మొదటిసారి ఓ బలమైన సందేహం మొదలైంది. దేవుడి గదిలో పూలు అందించడానికి వెళ్తున్న అరవింద్ను వంటగదికి వెళ్లే దారిలో ఆపింది సంజన.
ఆమె ఆకుపచ్చ రంగు పట్టులంగా ఓనీలో అద్భుతంగా ముస్తాబై ఉంది. సంజన, అరవింద్ చాటుమాటు చూపులు వాతావరణాన్ని టెన్షన్గా మారుస్తున్నాయి. ఎవరూ చూడకుండా అరవింద్ చేయి పట్టుకుని పక్కకు లాగింది సంజన. ఏంటి బావా, ఉదయం నుండి నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు. రాత్రి జరిగిన దానికి నా మీద ఇంకా కోపంగానే ఉన్నావా అంటూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ అమాయకంగా అడిగింది. అరవింద్ ఆమె చేతిని సున్నితంగా వదిలిపెట్టాడు. సమయం లేదు సంజు, బయట అందరూ ఉన్నారు, ఎవరైనా చూస్తే బాగుండదు అని పొడిగా అన్నాడు. చూడనివ్వు బావా, ఇక్కడ అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు. ఈ ఫంక్షన్ అవ్వగానే మనం మన విషయం చెప్పేద్దాం. ప్లీజ్ నా మీద కోపం తెచ్చుకోకు. నేను నీ ఫైల్స్ కావాలని పాడు చేయలేదు కదా అంటూ మళ్ళీ బుజ్జగించడానికి ప్రయత్నించింది. అరవింద్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. నా కోపం ఫైల్స్ పాడైనందుకు కాదు సంజు, ఆ తప్పు మేఘన మీదకి నెట్టేశావని. మనసున్న ఏ మనిషి తన సొంత చెల్లి మీద అలా నింద వేయలేరు. అయినా ఇదంతా మాట్లాడుకునే సమయం ఇది కాదు అని చెప్పి అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు. సంజన ముఖంలో రంగులు మారాయి. తన అందం, తన కన్నీళ్లు ఎప్పుడూ అరవింద కరిగించేవి. కానీ మొదటిసారి తన మాయాజాలం పనిచేయలేదు. ఇదంతా ఆ మేఘన వల్లే, దానివల్లే బావ నన్ను దూరం పెడుతున్నాడు. ఈ ఫంక్షన్ పూర్తయ్యేలోపు బావ మనసు మళ్ళీ నా వైపు తిప్పుకోవాలి అని పళ్ళు కొరుకుతూ మనసులో అనుకుంది సంజన. పూజ మొదలవడానికి 5 నిమిషాల ముందు మేఘన కిందికి దిగొచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడు సాధారణమైన దుస్తుల్లో ముఖం మార్చుకుని ఉండే మేఘన ఈరోజు ఓ అందమైన మెరూన్ కలర్ కాటన్ పట్టు చీర కట్టుకుంది. జుట్టు వదులుగా వదిలేసి కళ్ళకు కాటుకు పెట్టుకుంది. ఆమె నడకలో, చూపులో ఓ రకమైన అంతు చిక్కని గంభీరత, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. రాత్రి జరిగిన అవమానం తర్వాత ఆమె ఏడ్చుకుంటూ గదిలో కూర్చుంటుందనుకున్న కమల ఆమెను ఇలా చూసి షాక్ అయింది. మేఘన మెట్లు దిగుతుంటే బంధువుల మధ్య గుసగుసలు మొదలయ్యాయి. చూడవే, నిన్న రాత్రంతా గొడవ జరిగినా ఎంత ధీమాగా వస్తుందో. అదేంటో కమల పిల్లల్లో ఈ చిన్నది ఎప్పుడూ అహంకారమే. పెద్ద పిల్ల సంజన చూడు ఎంత ఒదిగి ఉంటుందో. ఈ మాటలు మేఘన చెవిన పడుతున్నా ఆమె ఏమాత్రం చలించలేదు. తిన్నగా వెళ్ళి సుబ్బారావు పద్మ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసింది. ఏమ్మా మేఘన, నిన్న రాత్రి తప్పు చేసి మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికొచ్చావు? ఈ ఫంక్షన్ కూడా పాడు చేద్దామన్నా? ఒక నోటు దురుసు పిన్ని సూటిపోటి మాటలతో అంది. హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కమల కంగారు పడింది. అరవింద్ గుండె వేగంగా కొట్టుకుంది. మేఘన ఎక్కడ గొడవ చేస్తుందో అని అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కానీ మేఘన చాలా ప్రశాంతంగా పెదవుల మీద చిరునవ్వుతో ఆ పిన్ని వైపు తిరిగింది. తప్పు చేసే వాళ్ళకి ముఖం దాచుకునే అవసరం ఉంటుంది పిన్ని గారు, నాకెందుకు ఆ కర్మ? అయినా ఇక్కడ తప్పులు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ మనస్సాక్షికే వదిలేయాలి, కానీ ఇలా నలుగురిలో నిలదీయకూడదు కదా. ఏమంటారు అరవింద్ గారు అంటూ సూటిగా అరవింద్ వైపు చూసి అడిగింది మేఘన. ఆ ప్రశ్న వెనుక ఉన్న వ్యంగ్యం అర్థమైన అరవింద్ తలదించుకున్నాడు. బంధువులకు ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో తెలియక గమ్మునుండిపోయారు. మేఘన కసి నిండిన మాటలు వాతావరణాన్ని టెన్షన్గా మారుస్తున్నాయి. సరే సరే, మీరు అలా గొడవ పడకండి, పంతులు గారు పిలుస్తున్నారు, పూజలో కూర్చోండి అని పద్మ వాతావరణాన్ని చల్లబరిచింది. పూజ పూర్తయింది. బంధువులంతా భోజనాలకు కూర్చున్నారు. సంజన అందరికీ దగ్గరుండి వడ్డిస్తోంది. ఆమె వడ్డించే తీరు, మర్యాద చూసి అందరూ ఆమెను పొగట్టం మొదలుపెట్టారు. కమల, నీ పెద్ద కూతురు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎవరో అదృష్టవంతుడికి మహాలక్ష్మి దక్కుతుంది అని ఒక పెద్దాయన అన్నాడు. కమల గర్వంగా నవ్వుతూ తన చూపులను అరవింద్, సుబ్బారావుల వైపు తిప్పింది. అదృష్టం ఎవరిదో దేవుడికి తెలియాలన్నయ్య. మన బంధువుల్లోనే ఓ మంచి సంబంధం చూసి దీనికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అంటూ పద్మ వైపు చూసి ఒక హింట్ ఇచ్చింది. పద్మ కూడా సంతోషంగా తలూపింది. మేఘన్ ఒక మూల కూర్చొని భోజనం చేస్తూ ఇదంతా గమనిస్తోంది. తన తల్లి ఆడుతున్న నాటకం ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చిన్నదాని సంగతి ఏంటి కమల? దానికి కూడా పెళ్లి వయసు వచ్చిందిగా ఇంకొకరు అడిగారు. కమల ముఖం చిట్లించింది. దాని గురించి ఇప్పుడే ఆలోచించడం లేదులే. దాని కోపానికి, పంతానికి ఏ అబ్బాయి దాన్ని భరించలేడు. వాళ్ళక్కకి పెళ్లి చేసి పంపిస్తే నా బాధ్యత సగం తీరిపోతుంది. మేఘన చేతిలో ఉన్న వాటర్ గ్లాసును టేబుల్ మీద కాస్త గట్టిగా పెట్టింది. ఆ శబ్దానికి అందరి చూపు ఆమె వైపు మళ్ళింది. అవునమ్మా, నన్నెవరూ భరించలేరు. ఎందుకంటే నాకున్నదున్నట్టుగా మొహం మీద చెప్పే అలవాటుంది అంటూ కుర్చీలో లేచి నిలబడింది మేఘన. ఆమె చూపులు నేరుగా సంజన మరియు అరవిందుల మీద స్థిరపడ్డాయి. కొంతమందిలాగా పైకి నవ్వులు, లోపల మాత్రం మంటలు దాచుకుని నటించడం నాకు చేత కాదు. పైకి దేవతల్లాగా ముసుగు వేసుకుని లోపలి ఇంకొకరి జీవితం నాశనం చేసే స్వార్థపరుల కంటే నాలాంటి రాక్షసులే చాలా నయం. ఆ మాటలు వినగానే
సంజన ముఖం పాలిపోయింది. మేఘన్ను నిన్నటి ఫైల్ విషయం తెలిసిపోయిందా అన్న భయం ఆమె గుండెల్లో మొదలైంది. అరవింద్ కూడా ఆశ్చర్యంతో మేఘన వైపు చూశాడు. ఏంటి నీ ఉద్దేశం? ఎవరినంటున్నావు నువ్వు? కమల కోపంగా ముందుకొచ్చింది. నేనెవరిని అనడం లేదమ్మా, జనరల్గా చెప్పాను. మీకు భోజనానికి టైం అవుతుంది కదా, కానివ్వండి అనొక సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి తన గదిలో వైపు వెళ్ళిపోయింది మేఘన. ఆమె వెళ్ళిపోయినా ఆమె వదిలిన ఆ నిప్పురవ్వ హాల్ అంతటా ఒక తెలియని అశాంతిని, ఉద్రిక్తను సృష్టించింది. మధ్యాహ్నం 3 గంటలు. బంధువుల్లో చాలామంది విశ్రాంతి తీసుకుంటున్నారు. మేఘన మెట్ల కింద నుండి వస్తుండగా అరవింద్ ఆమె దారికి అడ్డుగా నిలబడ్డాడు. పక్కకు తప్పుకో, కోపంగా అంది మేఘన. మేఘన, నేను నీతో మాట్లాడాలి. నిన్న రాత్రి ఫైల్ విషయంలో జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. నేను నిన్ను అవమానించాలని అలా చేయలేదు. అరవింద్ గొంతులో నిజాయితీ ఉంది. మేఘన్ నవ్వింది. ఓహో, అంటే నన్ను కాపాడడానికి ఆ గొప్ప పని చేశావన్నమాట. 12 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన తప్పు కాపాడటానికి నన్ను బలి చేసినట్టే నిన్న రాత్రి మీ భవిష్యత్తు భార్య చేసిన తప్పును కాపాడటానికి మళ్ళీ నన్నే బలి చేశావు, అంతే కదా? అరవింద్ షాక్ అయ్యాడు. మేఘన, నీకెలా తెలుసు? ఏంటి, ఆ కాఫీ మరకలు పడేసింది ఆ మహాతల్లి సంజనని నాకెలా తెలుసనా? మేఘన కళ్ళల్లో అగ్నిజ్వాలలు రగులుతున్నాయి. నేను నీలా గుడ్డిదాన్ని కాదు అరవింద్. ఈ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు మాత్రం ఓ భ్రమలో బతుకుతున్నావు. నీ ప్రేమ కోసం నీ ఫైల్స్ మీద కాఫీ పడేసి ఆ నింద నా మీద వేసి సైలెంట్గా చూస్తూ కూర్చున్న ఆ స్వార్థపరాలని గుడ్డిగా నమ్ముతున్నావు. అరవింద్ తలదించుకున్నాడు. ఆ మాటలకు బదులు చెప్పలేకపోయాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో అరవింద్. మేఘన అతని దగ్గరకొచ్చి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ హెచ్చరించింది. నా అమ్మ, నా అక్క ఇద్దరూ కలిసి నా జీవితాన్ని చీకటిగా మార్చేశారు. ఇన్ని రోజులు నేను వాళ్ళని ఏమీ అనలేకపోయాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళతో చేరి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నావు. ఇకపై మీ నాటకాలు సాగవు. ఈ ఇంట్లో నేను అనుభవించిన నరకం ఎలాంటిదో మీ ముగ్గురికి రుచి చూపిస్తాను. మేఘన, దయచేసి అర్థం చేసుకో. నేను నీకు శత్రువుని కాదు, అరవింద్ ఆవేదనగా అన్నాడు. నువ్వు నాకు శత్రువు కావచ్చు, కాకపోవచ్చు. కానీ నా జీవితాన్ని నాశనం చేసిన ఆ గతాన్ని నా చేతులతో నేను బయటకు తీస్తాను. చూస్తూ ఉండు. ఏ తప్పు చేయకపోయినా నా మీద ద్వేషం పెంచుకున్న నా సొంత తల్లి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో, ఏ పరువు కోసం నా తల్లి నన్ను వదిలేసిందో ఆ నిజం నేను లాగుతాను అని కసిగా చెప్పి అతన్ని పక్కకు నెట్టి ముందుకు వెళ్ళిపోయింది మేఘన. అరవింద్ అలాగే నిలబడిపోయాడు. మేఘన వెళ్తున్న వైపే చూస్తూ అతని మనసులో భయం మొదలైంది. ఆమె అన్న మాటల వెనుక కమలత్తయ్య దాచిన ఆ పాత రహస్యం ఉంది. ఒకవేళ ఆ నిజం బయటపడితే ఈ 2 కుటుంబాలు నిలువునా కూలిపోతాయి. అరవింద్ భయపడుతున్నట్టే పైకి నవ్వులతో గడిచిన ఆ కుటుంబ కలయిక లోపల దాచుకున్న అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టడానికి రంగం సిద్ధం చేసింది. రాబోయే గంటలు ఆ ఇంట్లో పెను తుఫాను సృష్టించబోతున్నాయి. అదేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.